అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన విశాఖపట్నం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంఘటన రాత్రి జరిగిందండి. రాత్రి మిడ్‌నైట్ 1 గంటప్పుడు మన రైల్వే స్టేషన్ ఆపోజిట్‌గా ఉన్న ఫుట్‌పాత్ మీద తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఈ కడప నుంచి వచ్చినటువంటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఒక పాపను తీసుకొని వచ్చి అక్కడ యాక్చువల్గా వాళ్ళు 23rd వచ్చారు ఇక్కడికి కడప నుంచి వచ్చి అతను జనరల్గా ఇక్కడ ఈ ట్రాఫిక్ పాయింట్స్ వాటిల్లో ఆర్కే బీచ్ కాంప్లెక్స్ దగ్గర ధూపాలు అంటే సాంబ్రాణి ధూపం వేసుకుంటాడు అనమాట ఆయన. సో అలాగే ఆ విధంగా అతను వచ్చాడు, పని కోసం వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడే రైల్వే స్టేషన్ ఫుట్పాత్ మీద పడుకుంటారు. రాత్రి కూడా అలా పడుకున్నారు. 12:30 వరకు వాళ్ళు మెలుగుగానే ఉన్నారు. వాళ్ళ పాప పక్కనే ఉంది. ఈ పాప 4 years old, 4 సంవత్సరాలండి. అయితే తర్వాత 1 గంట తర్వాత 1 గంటన్నర 1 గంట 40 నిమిషాలకి వాళ్ళు చూసుకుంటే పాప పక్కన లేదు. వాళ్ళు వెంటనే అక్కడ రైల్వే స్టేషన్లో ఉన్న రైల్వే పోలీసులకి అందరూ చెప్పారు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్కి 100 డైల్ చేస్తే వెంటనే మా వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. రాత్రంతా పోలీసు వెహికల్ చెకింగ్లు అవి చేశారు. సీసీటీవీలన్నీ వెరిఫై చేస్తే ఒక బైక్ మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆ పిల్లని తీసుకెళ్ళిపోతున్నట్లు గమనించడం జరిగిందండి. సో ఆ ఆధారంగా బైకు దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేషన్ మా 2 టౌన్ సిఐ గారు అప్పలనాయుడు గారు అలాగే ఎస్ఐ మన్మథరావు చక్కగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి టీములు ఫామ్ చేసుకున్నాము. చేస్తే అన్ని విధాలుగా మేము అన్ని ప్రదేశాలకి వెళ్ళి సస్పెక్ట్స్ గురించి వెరిఫై చేస్తే మనకి ఇమీడియట్గా ఈరోజు మార్నింగ్ మాకు ఎస్రాయవరంలో ఆ పాప మాకు ట్రేస్ అయిందండి. ఎస్రాయవరంలో ఆ 4 years old మేము అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు ఒక ఆమెకి. అక్కడ మేము ట్రేస్ చేస్తే ఆ అమ్మాయిని ఇప్పుడు తీసుకొచ్చి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ఈ విషయంలో మా 2 టౌన్ స్టాఫ్ అప్పలనాయుడు ఎస్ఐ గారు, మన్మథరావు ఎస్ఐ గారు అలాగే మిగతా మా సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కూడా అలర్ట్ అయ్యి సిపి గారు ఆదేశాల మేరకు మా డీసీపీ గారు ఆదేశాల మేరకు మేము చక్కగా పనిచేసి అమ్మాయిని ఇమీడియట్గా ట్రేస్ చేయడం హార్డ్లీ 9 hours-లోనే మాకు 10 కల్లా ట్రేస్ అయిపోయిందండి. సో 9 hours-లోనే మేము ట్రేస్ చేయడం జరిగిందండి. ముద్దాయిలు కూడా మాకు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు కూడా ఇమీడియట్గా మేము పట్టుకోవడం జరుగుతుందండి. వాళ్ళిద్దరికి మేము సస్పెక్ట్స్ కింద ఇప్పుడు ఇంకా మనకు దొరికిన తర్వాత కానీ మనం పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేము. అక్కడ ఒక లేడీకి అక్కడ హ్యాండ్ ఓవర్ చేశారని తెలిసింది. ఆవిడకి అసలు పాత్ర ఉందా లేదా కూడా ఇన్వెస్టిగేషన్లో మీకు తర్వాత మేము చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం బట్టి ఎవరైనా ఒక అమ్మాయి కావాలని అడిగితే ఈ సస్పెక్ట్స్ ఎవరున్నారో వాళ్ళు ఈ రైల్వే స్టేషన్ దగ్గర వీడి ఏరియాలో అవగాహన ఉంది. వీడికి ఇక్కడ ఇలా ఈ విధంగా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు బెగ్గర్స్ టైప్ అని చెప్పి వాడు పెద్దగా పట్టించుకోని ఉద్దేశంతో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేద్దాము ఏదో డబ్బులు తీసుకునే ఉద్దేశం అని అనిపిస్తుంది మనకి. ఇంకా దర్యాప్తులో మనకి పర్ఫెక్ట్గా విషయం తెలుస్తుందండి. అంటే దర్యాప్తు అవుతుంది కదా మేడం, అది దొరికిన తర్వాత మేము వాళ్ళు కూడా మీకు తెలియచేస్తాం. ప్రెజెంట్ ఏంటంటే ఆ అమ్మాయి 4 years గర్ల్ ట్రేస్ అయింది, తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ విషయం మీ ద్వారా అందరికీ తెలియజేద్దామని మీకు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే యాక్చువల్గా మా డీసీపీ మణికంఠ సారు గైడ్లైన్స్ ప్రకారంగా, సిపి సార్ గైడ్లైన్స్ ప్రకారంగా మేము టీమ్స్ మా సబ్ డివిజన్లో ఒక 4 టీములు పెట్టాము. సౌత్ సబ్ డివిజన్ ఒక టీము, 5 టీములు మా అప్పలనాయుడు సిఐ అండర్లో కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం జరిగింది. మా ఆచూకీ ప్రకారంగా ఎప్పుడైతే మేము పోలీస్ టీం తిరుగుతున్నామో ముద్దాయి వెంటనే అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయినాడు. సో మనకి అమ్మాయి ట్రేస్ అయింది. ముద్దాయిలు కూడా మనకి సమాచారం ఉంది. ఇమీడియట్గా మేము కొంచెం ఈరోజు కానీ 2 days-లో మనం మీ దగ్గర పెడతాం. ఇది ప్రకారంగా మనకి బండి నెంబర్ దొరికింది బట్టి మనకి ఆ ముద్దాయిల తాలూకు ఆచూకీ దొరికింది. బండి వాళ్ళది కాదు, వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు. మనకు తెలియదండి, వాళ్ళ దోగానే వాళ్ళకి ఉన్న ఎలక్ట్రిక్ రిలేషన్ అది. సో మేము చెప్పలేదు అని. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎవరో వీళ్ళు ఈ ముద్దాయిలు అనే వాళ్ళ తాలూకా యాంటిసిడెంట్స్ వాళ్ళకున్న ఇంటెన్షన్స్ మనకి ఎప్పటికి తెలియదు, వాళ్ళు దొరికితే తెలుస్తుంది. అదే వాళ్ళ ఇంటెన్షన్ డబ్బు కోసమా లేకపోతే ఎవరికైనా బెనిఫిట్ చేద్దాం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదైనా వాళ్ళకి సాయం చేద్దాం ఆలోచన అనేది మనకు తెలియదు. అంటే ఎవరైనా పరిచయం ఉన్నట్టు తెలియదు మనకి. ఉన్నప్పుడు ప్రాథమిక సమాచారం బట్టి వేరే వాళ్ళకి ఎవరికో తెలుసు, వీళ్ళకి తెలిసిన వాళ్ళు తెలుసు వాళ్ళు. సో ఆ విధంగా సమాచారం తెలుసుకొని వీళ్ళు చేశారని మనకి ఉన్న సమాచారం.
సో మనం అది ఏది రూఢి చేయలేమండి. మన ముద్దాలు దొరికితేనే ఏం చెప్పాలి. నెట్వర్క్ అయితే మనకు అనిపించట్లేదండి. ఇది ఒక బ్యాడ్ హ్యాట్స్, బ్యాడ్ పీపుల్ చేసినటువంటి అనాలోచిత చర్య కింద నాకు అనిపిస్తుంది. ఎంతమంది ఉండొచ్చు వీళ్ళు ఈ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సార్? బండి మీది కాదు, ఉంది బండి 1 month నుంచి వేరే వాడి దగ్గర వాడు ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాడు. మరి అనుమానిత తెలిసిన వాళ్ళకే వాళ్ళు తెలుసు. ఎవరైతే అమ్మాయి దగ్గర విడిచిపెట్టేశాడో వాళ్ళు వీడి ఫ్రెండ్కి తెలుసు, వీళ్ళకి అది. సో వీడికి సమాచారం వచ్చింది ఈ పట్టుకెళ్ళే వాళ్ళు.